అరే హాయ్ రా రే, బాగున్నారా? కార్తిక్ దగ్గరికి వెళ్ళి డీసెంట్గా మాట్లాడు. ఆ అరుపులేంటి? సారీ నాన్న, ఫ్రెండ్స్. ఒరే నువ్వు తాత దగ్గర ఉండు, ఈయనకు బొమ్మరల్ సినిమా మళ్ళీ చూపించాలి. హాయ్ రా హాయ్, ఏంటి ఎలా ఉన్నావు? బాగున్నావు అమ్మా? బాగున్నా నాన్నగారు. ఎంతసేపు మీ ఇద్దరు పెళ్లిళ్ళకి తిరగటమేనా? మీ అబ్బాయికి పెళ్లి సంబంధం చూసేది ఏమైనా ఉందా? వచ్చే ఆదివారం పెళ్లి చూపులకు వెళ్తున్నాం అన్నయ్య గారు. ఎక్కడా? ఇక్కడే హైదరాబాద్ లోనే. ఓహ్ ఇక్కడే. ఎవర్రా? కాకర్ల రాంప్రసాద్ అని. ఆ? కాకర్ల రాంప్రసాద్ అంటే కన్స్ట్రక్షన్ కంపెనీ కదా? ఎగ్జాక్ట్లీ. వాడు ఇంతకు ముందే తెలుసా? ఆ. ఆ మ్యారేజ్ బ్యూరో ద్వారా వచ్చింది, కలుద్దాం అనుకుంటున్నాం. ఓ చాలా మంచి సంబంధం రా. అలాగా? ఇన్ఫాక్ట్ ఆయన కూడా ఫ్యామిలీతో ఈ రిసెప్షన్ కి వస్తున్నారు. నీకు పరిచయం చేస్తాను. రేయ్ అయ్యగారిని తీసుకెళ్ళి కూర్చోబెట్టండి రా. కూర్చోండి అమ్మా. అరే ప్రసాద్, రేపు సండే అమ్మాయికి పెళ్లి చూపులంటగా? నీకెలా తెలుసు? వాళ్ళు కూడా వచ్చారా? రా నీకు పరిచయం చేస్తాను. ఓకే ఓకే. ఎవరు చెప్పారో గానీ చాలా మంచి సంబంధం చెప్పారా. చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. నాకు ఎప్పటి నుంచో తెలుసురా. రే చంద్రకాంత్, వీడేరా నువ్వు చెప్పిన రాంప్రసాద్. నమస్తే. మై వైఫ్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను. మా అమ్మాయి నందన. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. కార్తిక్ గాడికి ఇంత అందమైన అమ్మాయ, ఇది చెడగొట్టేయాలి. ఇంతకి ఏడేడి? అమ్మాయి కుందన బొమ్మలా ఉందండి. మీ అబ్బాయి రాలేదా అండి? వచ్చాడండి. రై వెళ్ళి మామయ్యని తీసుకురా తొందరగా. ఏంటమ్మా ఏం మాట్లాడలేదు, ఇబ్బంది పడకు, నాతో ఫ్రీగా ఉండు. ఓకే? షూర్ ఆంటీ. థ్యాంక్స్. హలో ఆంటీ. హాయ్ హాయ్ నందు, పదవే లోపలికి వెళ్ళి. పదవే, పెళ్లి కూతురికి విషెస్ చెప్పొద్దాం. పర్లేదు వెళ్ళమ్మా, వెళ్ళు. థ్యాంక్ యూ ఆంటీ. తను సిగ్గుపడుతున్నట్టుంది. నందు, రే ఒక నిమిషం రా. కూర్చోవేను మరీను. హలో. ఎవరు? నేను తనకు తెలుసు, 2 minutes లో వచ్చేసింది. డోంట్ వరీ, మీరు వెళ్ళండి, తను వచ్చేసింది. ఇక్కడేం చేస్తున్నావు? మీకు సైట్ కొడుతున్నా. వాట్? అవును, మీకు సైట్ కొడుతున్నా. లుక్, ఇన్స్టిట్యూట్ లో ఆ రోజు సడన్ గా వెళ్ళిపోయాను కదా, దానికి యాక్చువల్ గా ఒక రీజన్ ఉంది. ఏంటంటే నేను చెప్పేది విను. నా వుడ్ బి ఫ్యామిలీ ఇక్కడ ఉంది. వుడ్ బీనా? ఇదేంటి సడన్ గా? వాడెవడో నాకు చూపించు, నేను వాడికంటే చాలా బెటర్ అని ప్రూవ్ చేస్తాను. ప్లీజ్, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏ బాబాయ్, ఈడేంటి ఇంత ఫాస్ట్ గా ఉన్నాడు? ఎక్కడున్నాడో ఒకసారి చూపించు. ఏంట్రా? ఒక నిమిషం మామయ్య, నువ్వు చెప్పు. అడిగేది నిన్నే. ఏంట్రా? అది కాదు మామయ్యనే. రేయ్, అసలు పెళ్లి చూపులే జరగలేదు, అప్పుడే ఉడ్బీలాగా. మామయ్య నువ్వు సూపర్ మామయ్య. ఇంకా పెళ్లి చూపులే అవ్వలేదు, వుడ్ బి అంటుంది. నిన్ను ఉడ్బీ అందా? ఏహే నన్ను కాదు, నేను తన్ని లవ్ చేస్తున్నాను. తనేమో వుడ్ బి ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారని ఏదో డ్రామా ఆడుతుంది మామయ్య. అంటే ఈడు లవ్ చేస్తున్న అమ్మాయిని బాగా సంబంధం సెట్ చేసాడా? లావలేదు. అరే అరే ఉండరా, మీ నాన్న పిలుస్తాడంటే నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళరా. ఇగో అబ్బాయి నువ్వు ఎత్తుతాను, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు. వెళ్ళరా, వెళ్ళు. వీళ్ళ పెళ్లి జరగకుండా ఎలాగైనా ఆపేయాలి. రా కార్తిక్ రా. రాంప్రసాద్ గారు, ఆయన ఫ్యామిలీ. హలో అంకుల్. అమ్మయ్యా, పెళ్లి సంబంధం అని చెప్పలేదు. కూర్చో బాబు. హలో. హలో నందు, ఎక్కడున్నావు? ఇక్కడే ఫ్రెండ్స్ తో. ఇక్కడే హీరో వచ్చాడు. బాగున్నాడా? సూపర్ గా ఉన్నాడు. తొందరగా రా. వస్తున్నా. ఈ అమ్మాయి ఇక్కడికి వస్తే ఆ కార్తీక్ గారి ఆనందం నేను చూడలేను. ఏదో ఒకటి చేయాలి. ఇందాక నీతో మాట్లాడాడే ఆ నేను ఫాలో అవుతున్నాడు. ఆ కార్తీక్ గారు ఫాలో అవుతున్నాడు చూడు. కార్తిక్ ఇప్పుడు మా ఫ్యామిలీని చూసాడంటే మొత్తం అట్మాస్ఫియర్ స్పాయిల్ చేస్తాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోవడమే బెటర్. నందు మిస్ అయిపోద్దేమో. ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? పర్లేదు వెళ్ళు. ఓకే బాయ్ అంకుల్. అల్లుడు, ఇందాక నువ్వు మాట్లాడేది అమ్మాయి అటువైపు ఉంది. అవునా? ఎక్కడ మామయ్య? అటువైపే. ఎటు? హలో. అబ్బాయి ఫ్యామిలీ మాయ గారికి బాగా నచ్చింది. అవునా? వస్తున్నా. ఓకే. ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఇటే వెళ్ళింది. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు? అల్లుడు, నువ్వు అటువైపు చూడు, నేను ఇటువైపు ఎత్తుకుతా. త్వరగా చూడు మామయ్య. రామా కూర్చో. ఫ్రెండ్స్ వెళ్ళిపోయారా? నువ్వు ఫాస్ట్ గా వెళ్ళి మావిని తీసుకురా. ఫస్ట్ గానా? మావయ్య అమ్మ రమ్మంటుందా? నాకు పనుంది. ఆడొస్తాడు, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళరా. రేయ్ కబుర్లు తీరిగ్గా చెప్పుకోవచ్చు, భోజనాలకు లేవండి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. పదండి. ఓకే పదండి.
రారా. మేము తర్వాత చేస్తాం మీరు వెళ్ళండి పర్లేదు రండి. అబ్బాయి రాగానే వచ్చేస్తాం మీరు స్టార్ట్ చేయండి. రేపు సండే తప్పకుండా ఇంటికి రండి. నిన్ను చూసి డౌట్ వచ్చి ఉంటుంది, వెళ్ళిపోయింది. మంచి రే ఫ్యామిలీ కదా. మావయ్యడి ఏమైంది? వస్తానన్నాడు. అల్లుడు ఆ, వెళ్ళిపోయింది అనుకుంటా. మనం కూడా పోదామా? పోదాం. అక్క పిలిచావంట? వాళ్ళని భోజనానికి విష్ చేయాలి కదా, అందరూ కలిసి వెళ్తేనే సరే బాగుంటుంది. పదండి. పదండి, పోదాం. రా. ఆ అమ్మాయిని కార్తీక్ గారికి అలా కూడా చేసా, నా కడుపు నిండిపోయింది. అమ్మా ఎక్కడున్నావు అమ్మా? త్వరగా రా. అరవకే, ఏంటి హడావుడి? వస్తున్నాను. ముహూర్తం దాటిపోతుంది. టెన్షన్ పెడుతున్నాను. ఎంతసేపు రెడీ అవడానికి? టామీ స్టాప్. రేయ్, ఇంట్లో వాళ్ళందరూ రెడీ అయ్యారు, ఎక్కడికి వెళ్తున్నారు? పెళ్లి చూపులకి వెళ్తున్నాం. టామీ ప్రేమ కోసం యుద్ధాలు త్యాగాలు చేసిన దేశంలో పుట్టి నువ్వేం చేసావు? నేనేం చేశాను? ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకొక అమ్మాయితో పెళ్లి చూపులు రెడీ అయిపోతున్నావుగా. పెళ్లి చూపులకి నేను రెడీ అవటమా? ఇంపాసిబుల్, నేను వెళ్ళను. నువ్వు కత్తెల్లుడు. నువ్వు ఇదే మాట మీద ఉండు. నిన్ను ఎవడు ఎలా తీసుకెళ్తాడో నేను చూస్తాను. రే కార్తీక్ పద వెళ్దాం. నేను రాను, వాడు అస్సలు రాడు. నువ్వు రాకపోయినా పర్లేదు, వాడొస్తే చాలు. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పాను కదా అక్క. అయినా వినిపించుకోవేంటి? నేను అక్కడికి రావట్లేదు. ఒకసారి ఆ అమ్మాయిని చూసి ఆ మాట చెప్పరా. నేను చూశాను కదా, నాకు నచ్చలేదు. మావయ్య నచ్చాల్సింది నీకు కాదు, వాడికి. ఈ డేషన్ కూడా నాది కాదు, వాడిది. ఏమన్నాడు? రే కార్తీక్, అన్నట్టు నువ్వు అసలు ఆ అమ్మాయిని చూడలేదు కదా, ఒకసారి తన ఫోటో చూసి అప్పుడు చెప్పరా నచ్చలేదని. నేను ఫోటో చూసంటే క్లియర్ అయిపోతాయి. ఇలాగే నేను చూపిస్తాను. నేను చూపిస్తానే. చూడు మావయ్య ఎంత బాగుందో. వీడికేమో చెప్తుంటే అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి అంటే అల్లుడు. యావరేజ్ గుంది. ఆ, ఇదిగో నువ్వు చూపించింది ఈ అమ్మాయి కదా. యావరేజ్ ఏంట్రా, సూపర్ గా ఉంది. మా అందరికి బాగా నచ్చింది. వీళ్ళందరికీ ఎలా నచ్చింది అల్లుడు? ఆ? చెప్పాను కదా అక్క, యావరేజ్ గుందని. ఆ, నువ్వు ఎన్నిసార్లు అడిగిందా, నేను ఎన్నిసార్లు చూపించాను, అదే రిపీట్ అవుద్ది. ఆ. ఆ. సరే నేను వెళ్ళి నాన్నని పంపిస్తా. నువ్వెవరిని పంపినా నా డిసిషన్ మాత్రం ఇదే. ఉమ్, ఉమ్. వీడు మారడు. అల్లుడు నువ్వు సూపర్ అల్లుడు. నువ్వు అదే మాట మీద ఉండు. కావాలంటే బావతో నేను మాడతాను, నువ్వు టెన్షన్ పడకు. అమ్కిసి కార్తీక్ రెడీ అయ్యావా? అవుతున్నా నాన్న. అల్లుడు ఇలా వెళ్ళిపోయింది. నా ప్లాన్ బిస్కెట్ అయిపోయింది. చూడు, అబ్బాయి నీకు నచ్చితే చెప్పడానికి ఇబ్బంది పడకు. నేను చూసి నవ్వుతాను, నువ్వు నన్ను చూసి నవ్వే, సరేనా? రే కొంచెం నవ్వుతూ ఉండు. పిల్లలు మీరు బయటికి వెళ్ళి ఆడుకోండి. వెళ్ళండి. రే అమ్మాయి వచ్చింది చూడరా. నచ్చలేదు. ఒకసారి అమ్మాయిని చూసి ఆ మాట చెప్పరా. నచ్చలేదని చెప్పాను కదా. అక్క, నేను లవ్ చేసింది ఈ అమ్మాయిని. అయితే ఆ అమ్మాయి మనకి నచ్చలేదని చెప్పేద్దామా? ఊరుకో అక్క. అమ్మయ్య, వీడికి నా మీద డౌట్ రాలేదు. మామయ్య, వచ్చేసింది. ఇంట్లో చూపించిన ఫోటో ఈ అమ్మాయిదేనా? అంటే ఫోటోలో రకంగా ఉంటారు, బయట రకంగా ఉంటారు. ఈ అమ్మాయిది ఫోటో జనిక్ ఫేస్ అనుకుంటా. చెప్తాను నీ సంగతి. అబ్బాయిని చూడు. హాయ్. అబ్బాయికి లంచ్ చూపించు. హాయ్. ఏమనుకుంటున్నావు నీ గురించి? కొంచెం కూడా సిగ్గులేదా నీకు? నేనెందుకు సిగ్గుపడాలి? ఏం తెలియనట్టు మాట్లాడకు. ప్రేమ దోమ అని తొక్కలో కబుర్లు చెప్పి అసలు ఎందుకు వచ్చావు పెళ్లి చూపులకి? అది నువ్వు ఇక్కడ ఉంటావని నాకు తెలీదు. ఏదో ఫార్మల్ గా వచ్చి చూసి నో అని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను. కనిపించిన అమ్మాయి తోటలా తిరుగుతూ ఇలా పెళ్లి చూపులకి వచ్చావంటే ఏంటి దాని అర్థం? యాక్చువల్ గా అది నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎంత మందితో అయిందో నాకు తెలియదు అనుకున్నావా?
ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి వరకు అందుకు నా చుట్టే లవ్ లవ్ అని తిరిగి ఇప్పుడు పెళ్లి చూపులకు వచ్చావంటే నీ క్యారెక్టర్ ఏంటి? అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. అక్కడేమో లవ్ పేరుతో టైం పాస్ చేయడానికి నా చుట్టూ తిరిగావు, ఇప్పుడేమో పెళ్లి చూపులు అనగానే టక్ చేసుకొని సెంట్ కొట్టుకొని వచ్చేసావు. అమ్మయ్యా, రాత్రికి భోజనం వద్దు. మీరు ఓకే అంటే ఇప్పుడే మంచి ముహూర్తం ఉంది, తాంబూలాలు మార్చుకోవచ్చు. మాకు ఓకే. ఏయ్, ఏంటి అలా అనేసావు? మనకు ఓకే కదా నాన్న? తమ్ముడు మాట అడగాలి కదా. నాన్న, తమ్ముడి లైఫ్ విషయం నేను ఎంత జాగ్రత్తగా ఉంటాను. వాడికి నచ్చిందని నాకు చెప్పే వెళ్ళాడు. వాడికి ఓకే, మీకు ఓకే కదా? వాడికి ఓకే అంటే ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అంకుల్, మాకు ఓకే. మీ డిసిషన్ ఏంటి? చాలా సంతోషం అమ్మా. ఒక్కసారి అమ్మాయిని అడిగి నేను నందుని కనుక్కుని వస్తాను. ఒక్క నిమిషం.